ప్రార్థన పునాది నీ జీవితంలో నువ్వు వేసుకుందువు గాక. ఇల్లు కట్టాలంటే కంపల్సరీగా ఉండాల్సిందంటే అంతే, బేస్మెంట్. ప్రతి క్రైస్తవుడికి ప్రార్థన అనేది ఒక పునాది. ప్రార్థన లేని కుటుంబం, ప్రార్థన లేని జీవితం అది ఎలా ఉంటుంది అంటే దానికి స్థిరత్వం ఉండదు. నీ ఇల్లు గట్టిగా ఉండాలంటే పునాది కంపల్సరీగా ఉండాల్సిందే. నా ప్రియమైన దైవ సంగమా, దేవుడు నీ జీవితంలో నిన్ను చూడాలి, నీ కొరకు నిలబడాలని అంటే నీ స్వరం ఇప్పేవాడిగా నీవు ఉందువుగాక. ఇప్పుదామా? ఎంతమంది ఇప్పుదాం? ఇదిగో గడిచిన 2024 సంవత్సరంలో అనేక సార్లు నేను ప్రార్థన నిర్లక్ష్యం చేసినట్టు వాడిని. ప్రార్థన చేసుకుందాం అనుకుంటున్నాను కానీ ప్రార్థన చేయలేకపోతున్నా. ఒక్కొక్కసారి సందర్భాల్లో నా బలహీనతలు బట్టి, నా కమిట్మెంట్లు బట్టి, నా పనులు బట్టి, నా వ్యక్తి విషయాలను బట్టి నేను అనేక సార్లు ప్రార్థనకు దూరం అయినానయ్యా. అందుకని నువ్వు నా కొరకు నిలబడకుండా నా కష్టం నన్ను విడిచిపెట్టి నువ్వు ముందుకు వెళ్ళిపోయావు. దీనికి నేను